తెలుసండి దేవునికి కావాలని. ఒకవేళ అనుకుంటున్నావేమో ఈ రోజున, అయ్యో నాకు కావాల్సినది ఇది కావాలి కదా, ఇది ఎవరిస్తారు, ఎలా జరుగుతుంది అని ఒకవేళ బాధపడుతున్నావేమో. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ పరలోకపు తండ్రికి తెలుసు నీకు ఏది కావాలో. నీ పరలోకపు తండ్రికి తెలుసు నీకు ఎప్పుడు సహాయం చేయాలో. ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు అయ్యో ఇప్పుడు ఎలాగ ఏం చేయాలో అర్థం కావట్లేదే, నా దగ్గర ఏమి లేదే అని దేని కొరకు నువ్వు బాధపడుతున్నావో, ఏది కావలసి ఉండి బాధపడుతున్నావో ఆ కావలసిన వాటిని దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రవచన రీతికి మాట చెప్తున్నానండి, దేవుడు నీకు కావలసినవి ఇస్తాడు, కావలసినవి ఇస్తాడు. అన్నిటిని ఇచ్చే దేవుడు. నీ జీవనానికి ఈరోజు చాలా మందికి అంటే బతకటానికి ఏదో లేదని బాధపడుతున్నావు, తినటానికి ఆహారం లేదని బాధపడుతున్నావు, అయ్యో రేపు ఎలాగైనా బాధపడుతున్నావు, లేకపోతే ఏదో ఒక కష్టముని ఎదుట ఉండి, ఏదో ఒక అప్పుని ఎదుట ఉండి, ఏదో ఒక సమస్యని ఎదుట ఉండి అయ్యో ఇప్పుడు ఎలాగని దిగులు చెందుతున్నావు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నీకు కావలసినది వాటిని ఇచ్చే దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరంటే, నీ జీవనానికి, నువ్వు బ్రతకటానికి, నువ్వు పోషించబడటానికి, నువ్వు జీవించటానికి, నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళటానికి కావలసిన వాటిని ఇస్తాడు దేవుడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, మన దేవుడు అంట మహిమ కలిగిన వాడు. ఆయన గుణం ఒకటి ఉంది, ఆయనకు ఒక దైవ శక్తి ఉన్నది. అదేంటంటే జీవనానికి ఏం కావాలో అది ఇచ్చే గుణం. యేసు రక్తంలో కడగబడిన వారికి ఏముంది? పరలోకం ఉంది, స్వర్గం ఉంది, దేవుని రాజ్యం ఉంది. అందుకే అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు వెళ్ళలేరు, ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. అది యేసు ప్రభు ద్వారానే మనం వెళ్ళగలుగుతాం. అందుకే యేసు ప్రభుని నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలి? ఎవరిని? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? మన రోగం బాగు చేస్తాడనా, మనకు డబ్బులు ఇస్తాడనా, మనకేదో మనం అనుకున్నవన్నీ చేస్తాడు దేవుడు. ఆయన నైజం అటువంటిది, ఆయన గుణం అటువంటిది, ఆయన మహిమ అటువంటిది, ఆయన దైవశక్తి అటువంటిది. కానీ ఇంతకంటే గొప్పది ఒకటి ఉంది, అది ఏంటంటే పరలోక రాజ్యం. అందుకే యేసు ప్రభు మనం నమ్ముకోవాలి. ఇక్కడ ప్రభు వాక్యం చెప్తుంది చూడండి. ఆయనంట, ఒకసారి ఆ మాట చదువుకుందాం. ఆయన దగ్గరికి వచ్చిన వారికి దేవుని రాజ్యం కొరకు బోధించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారికి స్వస్థత ఇచ్చారట. హల్లెలూయా. దేవుని రాజ్యం చెప్పేసి ఆయన పరలోకం ఉంది అని చెప్పేసి అక్కడతో ఆయన ఆగిపోలేదు. అక్కడ ఉన్నవారందరికి ఏం కావాలో అని చూశాడంట. ఏం కావాలంటే కొందరికి స్వస్థత కావాల్సి ఉన్నదంట. బాధలతో వచ్చారు, బలహీనతలతో వచ్చారు, వ్యాధితో వచ్చారు, సమాధానం లేకుండా వచ్చారు, నెమ్మది లేకుండా వచ్చారు. వాళ్ళందరినీ చూసి దేవుడు వారికి ఏది కావాలో అది ఇచ్చేసాడు. హల్లెలూయా. స్వస్థత కావలసిన వారికి స్వస్థతను ఇచ్చాడు దేవుడు. ఈ రోజున నువ్వు ఏది కావాలని నీ హృదయంలో ఒక కోరిక ఉందో దేవుడు వాటిని నీకు ఇచ్చునుగాక.